యుద్ధం కన్నా ప్రమాదకరమైన ఒక ఎపిడమిక్ మన మధ్యలో నడుస్తూ ఉంది. దీన్ని గురించి మనం తెలుసుకోవాలి. తల్లిదండ్రులందరూ దీని గురించి తెలుసుకోవాలి. తెలుసుకునే ముందు మనం కొన్ని నెంబర్స్ తెలుసుకోవాలి. ఇప్పుడు ఏముంది అనంటే ప్రాబ్లము ఇండియాలో డెఫినెట్గా స్కూల్స్లో మాదక ద్రవ్యాలనే ప్రాబ్లం కొంచెం ఎక్కువ అవుతా ఉంది. సో దీంట్లో మనం చూసినట్లయితే 2025లో ఒక స్టడీ జరిగింది. ఏఎంఎస్ ఎన్డిడిటిసి డేటా అనే దాంట్లో చెప్తే వాళ్ళు చెప్పింది ఏంటంటే 1.5 crores మైనర్స్ ఇండియాలో వేరియస్ సబ్స్టెన్సెస్ యూజ్ చేస్తున్నారు అని. ఇంకా దారుణమైన విషయం ఏంటంటే ఏజ్ ఆఫ్ ఇనిషియేషన్ ఎప్పుడు మొదలు పెడుతున్నారు ఈ మాదక ద్రవ్యాలు తీసుకునేదంటే యావరేజ్న 12.9 సంవత్సరాలు అప్పుడు తీసుకుంటున్నారు. అంటే చాలా చిన్న చిన్న పిల్లలు తీసుకుంటున్నారు. అంటే టొబాకో ఆల్కహాల్ అనేది కన్సంప్షన్ ఎక్కువైపోయింది. దాంతోపాటుగా క్లబ్ డ్రగ్స్ అనేది కొన్ని ఉన్నాయి అనమాట, స్టిమ్యులెంట్స్ ఇన్హేలెంట్స్ అని. అవి హైదరాబాదు, బెంగళూరు, ముంబై ఇలాంటి వాటిలో ఎక్కువ అవుతా ఉంది. 15-20% ఆఫ్ హై స్కూల్ స్టూడెంట్స్ అట్లీస్ట్ ఒక్కసారైనా లైఫ్ టైంలో తీసుకున్నామని చెప్పే పరిస్థితి వచ్చేసింది అనమాట. సో ఇది మనకి ప్రాబ్లం ఉంది. కాకపోతే మనం చాలామంది ఏమనుకుంటారంటే పేరెంట్స్ ఈ వీడియో చూసేవాళ్ళు కూడా ఇది ప్రాబ్లము కేవలం అర్బన్ ఇండియాది, లేకపోతే బాగా డబ్బున్న స్కూల్స్లోనూ కొన్ని స్కూల్స్లోనూ ఇలా జరుగుతోంది అని. కానీ స్టడీస్లో క్లియర్గా చెప్తుంది ఏంటంటే తీసుకునే సబ్స్టెన్స్ డిఫరెన్స్ అవ్వచ్చు, మాదక ద్రవ్యం ఏదైతే డిఫరెన్స్ అవ్వచ్చు, కానీ చిన్న చిన్న స్కూల్స్లో, గవర్నమెంట్ స్కూల్స్లో, మిడిల్ క్లాస్ స్కూల్స్లో కూడా ఇది విపరీతంగా ప్రవేశించింది. వాళ్ళల్లో కూడా 13.9 ఏళ్లకే స్టార్ట్ చేస్తున్నారు ఈ మహమ్మారిని. పిల్లలందరూ ఇబ్బంది పడుతున్నారు. అయితే ఇవాళ ఎందుకు చెప్తున్నాను ఈ విషయాన్ని అంటే 2026 జనవరిలో ఒక కొత్త సబ్ కల్చర్ వచ్చింది టిక్టాక్లో. మనకి టిక్టాక్ ఇండియాలో లేదు, కానీ అమెరికా టిక్టాక్లో ఒక కొత్త సబ్ కల్చర్ వచ్చింది. దాంట్లో ఏంటంటే ఒక ఎండిఎంఏ లాంటి మెడిసిన్స్ తీసుకున్న తర్వాత పిల్లలు వాళ్ళు ఫిల్మ్స్ చేసుకుంటారనమాట. వాళ్ళు దాంట్లో ఏం చేస్తారంటే అది ఈస్థెటిక్ వీడియో కింద ప్రజెంట్ చేస్తారు. సాఫ్ట్ ఫోకస్ ఫిల్టర్స్ వేసి లోఫై మ్యూజిక్ ఒకటి పెట్టేసి దాని లోపల ఏం చేస్తారంటే క్లోజప్ మొహం చూపిస్తారు, దవడ క్లోజప్ చూపిస్తారు. అంటే క్లోజప్ కళ్ళు చూపించినప్పుడు ప్యూపిల్స్ బాగా పెద్దగా అయిపోయి ఉంటాయి అనమాట. అంటే ఒక సాసర్ ఐస్ అనమాట, ఒక డ్రీమీ లుక్ ఉంటుంది అనమాట. కొద్దిగా పళ్ళు కొరుకుతూ ఉంటారు, దాన్ని బ్రక్సిజం అంటారు. దీన్ని ఒక ఈస్థెటిక్ లాగా, అంటే మీరు గమనించుంటే కొన్ని రోజుల క్రితం ఇలా అనేవాళ్ళు, పిల్లలందరూ ఇట్లా అనేవాళ్ళు, అది ఒకటి వచ్చింది. అట్లాగే ఇప్పుడు కొత్త ట్రెండ్ ఏంటి అని అంటే ఇదనమాట. దీన్ని పింగ్ టాక్ అంటారనమాట. పింగ్ టాక్ అంటే ఇది బాగా దగ్గరికి ప్యూపిల్స్ చూపించడము, తర్వాత జా గ్రైండింగ్ చూపించడం. అంటే కల్చరల్గా షిఫ్ట్ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు. చిన్నపిల్లలకి అలవాటు చేయడానికి ఈ సాఫ్ట్ ఫిల్టర్స్ యూజ్ చేసి ఒక సోషల్ మీడియాను ఉపయోగించుకొని ఎక్కువ మందికి అలవాటు అయితే అంటే ఆ బ్యాడ్ థింగ్నే ఒక గొప్ప థింగ్గా, వాళ్ళకు ఒక బ్యాడ్జ్ ఆఫ్ ఆనర్గా చూపిస్తున్నారు. అయితే ఇది మనం అనుకుంటాం ఇది వెస్ట్రన్ ప్రాబ్లం అని, కానీ ఇండియాలో కూడా ఇది విపరీతంగా ఉంది. మనం దీన్ని జాగ్రత్తగా గమనించకపోతే ప్రాబ్లం అవుతుంది అని. అయితే అసలు ఈ ఫిజియాలజీ ఏంటి, పింగ్ అంటే ఏంటి, మనకి కార్డియాలజిస్ట్ ఎందుకు దీని గురించి మాట్లాడుతున్నాడంటే కొంతమంది పేషెంట్స్ని చూస్తున్నాం ఇప్పుడు, యంగ్ పేషెంట్స్ని బీపీ బాగా ఎక్కువ ఉండి హార్ట్ రేట్ ఎక్కువగా ఉండే వాళ్ళని చూస్తున్నాను ఈ మధ్య. అది దీంతో ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకనంటే ఈ ఎండిఎంఏ అనే దాంతో నారెపినెఫ్రిన్, సెరటోనిన్ అనేవి బాగా సడన్గా పెరిగిపోతాయి. అవి పెరిగిపోయినప్పుడు ఒక క్యాటకాలమిన్ స్టామ్ లాగా వస్తుంది. వచ్చినప్పుడు హార్ట్ రేటు 160 పైన వెళ్ళిపోతుంది. బీపీ మ్యాలిగ్నెంట్ లెవెల్స్కి వెళ్ళిపోతుంది. అంటే 200-120 దాకా వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. అలా ఉండడం వల్ల అది ఒక చిన్న పిల్లల్లో సాఫ్ట్గా ఉంటాయి బ్లడ్ వెజల్స్. అయోటా గోడలో ఏదన్నా కొంచెం ప్రాబ్లం ఉంటే అయోటిక్ డిసెక్షన్ రావటం కానివ్వండి, బ్రెయిన్ లోపల రక్తనాళాలు చిట్లి హెమరాజిక్ స్ట్రోక్ రావటం కానివ్వండి జరిగే అవకాశం ఉంటుంది. దీంతో పాటుగా ఏమవుతుందంటే మన బాడీ టెంపరేచర్ని జాగ్రత్తగా రెగ్యులేట్ చేసుకుంటుంది అనమాట. అంటే 98.6 అంటే 98.6 ఉంటుంది మనకు అందరికీ టెంపరేచరు. ఈ బాడీ ఆ రెగ్యులేట్ చేయగలిగే అబిలిటీని ఈ మాదక ద్రవ్యం తీసేస్తుంది అనమాట. అందుకని ఏమైపోతుందంటే అసలు వాళ్ళ మొహాలు గ్లో అయినట్టు ఉంటాయి కదా, అది గ్లో కాదు, పాడు కాదు. అదేమవుతుందంటే రక్తనాళాలు డైలేట్ అయ్యి వ్యాసో డైలటేషన్ వచ్చి కోర్ టెంపరేచర్ పెరిగిపోయి అట్లా ఉంటారు. వీళ్ళు ఏంటంటే ఇట్లా దవడలు కొంచెం అట్లా కొట్టుకున్నట్టుగా ఉండటము, కొంచెం చెమటలు పట్టడము, తర్వాత మామూలుగా మనకంత వేడిగా అనిపిస్తున్నా కూడా వాళ్ళు దుప్పటి కప్పుకోవడము, అదే మనకి చల్లగా అనిపిస్తున్నా కూడా వాళ్ళు ఏసీ వేసుకొని కూర్చోవడం, ఇలాంటి కొన్ని టెల్స్ ఉంటాయి. వీటిని మనం గమనించాలి. ఈ గుండెకి సంబంధించి కూడా ఈ రకంగా హార్ట్ రేట్ బాగా పెరిగిపోయినప్పుడు సడన్గా ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోయి, అంటే హార్ట్ పనిచేయాల్సింది ఎంత మనకి 60-100 బీట్స్ కొట్టుకోవాలి. అది 200 సార్లు కొట్టుకుంటుంది అనుకోండి, అంటే అది ఎక్కువ సార్లు కొట్టుకోవడానికి తగినంత ఆక్సిజన్ సప్లై కాకపోవడం వలన
అప్పుడు వీళ్ళకి టైప్ 2 మయోకార్డియల్ ఇన్ఫాక్షన్ అని వస్తుంది. అంటే హార్ట్ అటాక్ ఉంటుంది కానీ రక్తనాళాల లోపల ఏం బ్లాక్స్ లేకుండా హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉంటుంది. పేరెంట్స్ కానీ గ్రాండ్ పేరెంట్స్ కానీ ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే వాళ్ళు తెలుసుకోవాల్సిన 3 విషయాలు మనం వాళ్ళు తెలుసుకోవాలి. ఒకటి సాసర్ ఐస్ అంటారు, అంటే కళ్ళు పెద్దగా ఉంటాయి, అంటే కళ్ళు కాదు, లోపల ప్యూపిల్స్ పెద్దగా అయిపోయి ఉంటాయి అనమాట. అది వాళ్ళకి బ్రైట్ లైట్లో కూడా అది కనిపిస్తూ ఉంటాయి అనమాట. రెండోది ఆ గ్రైండ్ అంటే బ్రక్సిజం, కొద్దిగా వాళ్ళకి తెలియకుండానే పళ్ళు కొరుకుతూ ఉంటారనమాట. ఆ పళ్ళు కొరకటం బయటకు తెలియకుండా ఉండటానికి ఎక్కువగా చూయింగ్ గమ్ తీసుకోవడము, లేకపోతే ఏదో ప్యాసిఫైర్స్ తీసుకొని నమలటము అట్లాంటి వేషాలు వేస్తుంటారు, అంటే అది కనపడకుండా ఉండటానికి. మూడోది హైపర్ధర్మియా, అంటే బాగా వేడి ఎక్కువ అయిపోవడం వల్ల స్వెట్టింగ్ ఎక్కువ రావటం, అది స్వెట్టింగ్ ఎక్కువ వచ్చి చిల్స్ వస్తుంటాయి అనమాట. ఈ వేడిలో కూడా మనకి చలిలాగా అనిపిస్తూ ఉంటుంది, ఈ టైప్లో వస్తుంటుంది. హార్ట్ రేట్ బాగా ఫాస్ట్గా ఉంటుంది. ఇది మనకి ఇంపార్టెంట్గా తెలుసుకోవాల్సింది. నేను ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్గా ప్రతిరోజు మనం బ్లాక్డ్ ఆర్టరీస్ ఓపెన్ చేసుకోవడానికే మనం కేటాయిస్తున్నాం. కానీ ఈ మధ్య ఏం చూస్తున్నాం అంటే చిన్నపిల్లల్లో బీపీ పెరిగిపోవడం, హార్ట్స్ ఫెయిల్ అయిపోవడం ఇలాంటివి చూస్తున్నాం. కేవలం ఇదంతా ఎందుకు వస్తుందంటే ఒక వైబ్ అంటారు, ఇది సోషల్ మీడియాలో ఒక వైబ్ లాగా తయారయ్యి ఈ పింగ్ టాక్ అనే వైబ్ వస్తుంది. మీరు కనుక #పింగ్ టాక్ అని వస్తే కనుక అది ఇమీడియట్గా క్వశ్చన్ చేయండి పిల్లల్ని, అది సెర్చ్ చేయొద్దని చెప్పండి, ఇది తీసుకోవద్దని చెప్పండి. ఎందుకనంటే వాళ్ళకి అలవాటు చేయడానికి సోషల్ మీడియా దగ్గర నుంచి స్కూల్ దగ్గర పెడ్లర్స్ వరకు అనేక మంది విపరీతంగా ప్రయత్నం చేస్తున్నారు. మన పిల్లల్ని మనం కాపాడుకోవాలంటే చాలా విజిలెంట్గా ఉండాలి. ఇప్పుడే ఆస్ట్రేలియాలో సోషల్ మీడియా అందరికీ బ్యాన్ చేసేసారు 16 ఏళ్ల లోపల ఉండే వాళ్ళకి. అట్లాగే ఏపీ తెలంగాణలో కూడా బ్యాన్ చేద్దామన్న ఐడియా ఉంది, కానీ అది మంచి పరిణామం. కానీ అది బ్యాన్ లా వచ్చినా కూడా పిల్లలు చూడకుండా ఉంటారని గ్యారంటీ ఉంది, పిల్లల దగ్గర ఫోన్లు లేకుండా ఉంటాయని గ్యారంటీ ఉంది, పిల్లలు పక్కన వాళ్ళ ఫోన్ తీసుకొని దాంట్లో ఇన్మర్స్ అయిపోరని గ్యారంటీ ఉంది. అది చాలా కష్టం ఎన్ఫోర్స్ చేయటం గవర్నమెంట్ రూల్ పెట్టినప్పటికీ కూడా. ఎందుకంటే పేరెంట్సే ఈ విషయంలో విజిలెంట్గా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి, పిల్లలు తప్పుదారి పట్టకుండా చూడాలి. లేకపోతే మనం ఒక గుండెకి సంబంధించిన ఒక పెద్ద ప్రాబ్లంకి ముందు నిలబడుకున్నాం. చిన్నపిల్లల్లో బీపీ అనేది అస్సలు మంచిది కాదు. ఇది కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. నమస్తే.